హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ ప్రాయం. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇరుమూడు మూవీ రివ్యూ. ఇప్పుడే మార్నింగ్ షో ఫస్ట్ షోకి వెళ్ళి వచ్చడం జరిగిందండి. మూవీ అయితే నేను చెప్తున్నాను కదా, అవుట్ అండ్ అవుట్ సూపర్ ఎమోషనల్ మూవీ అని చెప్పొచ్చండి. అంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ మొత్తం అంటే ఎలా చెప్పాలి, ఒక మంచి స్టోరీ. ఇరుముడి అనే టైటిల్కి యాప్ట్ చేశారు శివ నిర్వాణ అని చెప్పొచ్చండి. అంటే ఇరుముడి అయ్యప్ప స్వామి రిఫరెన్స్ పెడుతున్నారు, ఓన్లీ మాలేసుకుని ముందు తాగుతాం ఇదే అనుకున్నా కానీ కాదండి. లాస్ట్ క్లైమాక్స్లో ఇరుముడి అయ్యప్ప స్వామిని ఎందుకు తీసుకున్నారా అనే దానికి మూవీలో అర్థం చెప్పారు. అంటే మనకు తెలుసు అయ్యప్ప స్వామి అనే వ్యక్తి ఎందుకో తీర్చి అనే ఒక రాక్షసుని చంపడానికి భూమి మీదకి వచ్చారు. వచ్చి ఆ రాక్షసుని చంపాక పని అయిపోయాక వెళ్ళి శబరిమలలో ఉన్నారు అని మనందరికి తెలుసు. ఆ స్టోరీ అని అయితే ఈ మూవీ కూడా అలాంటి స్టోరీయే. అంటే ఒక ఆడపిల్లకి జరిగిన దానికి తన కూతురు ఎలా వచ్చింది అంటే ఈ స్టోరీ లైన్ ఎలా అంటే, రవితేజ గారికి పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టకపోతే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే చిన్న పాప పుట్టాక ఆ అమ్మాయి ఎందుకు పుట్టింది అండ్ ఆ అమ్మాయి వచ్చాక పని చేశాక ఎలా వెళ్ళారు అని ఒక అయ్యప్ప స్వామి రిఫరెన్స్ తీసుకున్నారు స్టోరీ లైన్లో. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్కి మెసేజ్ కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు క్యారెక్టర్స్ వచ్చి రవితేజ గారు అవుట్ అండ్ అవుట్ అండి. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే రవితేజ గారు లాస్ట్ మూవీస్ అన్నీ కమర్షియల్ ఎలిమెంట్ ఎక్కువ చేయాలని చూసి మూవీస్ ఫ్లాప్ అయినాయి అనిపించింది. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ మాస్ ఎలిమెంట్స్ కానీ రవితేజ గారు బాగుంటాయి, కానీ మూవీ మొత్తం అదే కాకుండా సెకండ్ హాఫ్లో ఎమోషనల్. మీరు కిక్ మూవీ చూస్తే లాస్ట్లో ఆ పిల్లల దగ్గర ఇచ్చే ఒక సీన్ ఉండేది కదా, అందరు నేర్పించేస్తారు రవితేజ గారు. ఈ మూవీ కూడా లాస్ట్లో అలాంటి సీన్లు ఉండయండి, నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. అంటే మిమ్మల్ని ఆ ఇరుముడి అనే సినిమాటిక్ యూనివర్స్లోకి తీసుకెళ్ళిపోతాడు. మీకు రవితేజ గారి కన్నా అక్కడ ఒక నాన్న బాధ కనపడిద్దని నాకు అనిపించింది. అండ్ ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్గా చేసిన ఆమె కూడా చాలా బాగుందండి. అంటే ఆమె కూడా మెయిన్ రోలేలే కానీ పక్కన ఉన్నా కానీ చాలా ఇంపాక్ట్ చూపించింది. అండ్ మెయిన్ చెప్పాల్సిన పాప అండి, పాప అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసింది. సెకండ్ హాఫ్లో కూడా అసలు అంటే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా, ఆ అమ్మాయి నెక్స్ట్ చాలా మూవీస్ చేయబోతుంది. ఆ అమ్మాయి మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేసింది. రవితేజ గారు వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ కానీ, లాస్ట్ క్లైమాక్స్ జరిగేటప్పుడు సీన్స్ కానీ అన్నీ చాలా బాగా నటించింది ఆ అమ్మాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గురుస్వామిలో చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఎమ్మెల్యే క్యారెక్టర్ కూడా, అంటే లాస్ట్కి వీళ్ళు ఎలా మారారు, అసలు స్టోరీ ఏంటి అనేది కూడా వీళ్ళు బాగా చేశారు. అండ్ ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అండ్ మీరు తమిళ్లో చూసినట్టు ఏమన్నా గెస్ట్ అపియరెన్స్ ఉందా సాంగ్లో అంటే ఏం లేదండి. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి. మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు, అంటే నేను తమన్ గాని అనకూడదు కానీ ఇక్కడ సినిమా కావాల్సినట్టు కొట్టాడండి. ఓ బీట్ కొట్టకుండా ఎక్కువ ఈ లోకల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి కొట్టినట్టు చాలా బాగుంది. ఫస్ట్ వచ్చిన ఇరుముడి సాంగ్ బాగుండేది, తర్వాత తర్వాత సెకండ్ వచ్చే కూతురు తండ్రి మధ్య వచ్చే సాంగ్. అండ్ అలాగే ఇంటర్వెల్ తర్వాత ఆయన అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఒక సాంగ్ వచ్చిద్దండి, కార్తీక మాసం వచ్చిందని అసలు అది కూడా చాలా బాగుందండి సాంగ్. అండ్ ఫైనల్గా మల్లెపూల పలికి సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ చాలా స్పీడ్గా అయిపోయినట్టు అనిపించింది. మల్లెపూల పలికి సాంగ్ అయిపోయాక ఫైట్ సీక్వెన్స్లో, ఇక్కడ చూస్తున్న ఈ ఫైట్ సీక్వెన్స్లో కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడి భలే చూశాడండి జీవి ప్రకాష్ గారు. ఆ సాంగ్నే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాడి భలే చూపించారు. అండ్ ఫైనల్గా లాస్ట్లో ఒక ఎమోషనల్ సాంగ్, అది కూడా చాలా బాగా కొట్టారు నాకు అనిపించింది. జీవి ప్రకాష్ గారు ఈ మూవీకి ప్రాణం పోశారు. అండ్ ఫైనల్గా ఈ మూవీ రివ్యూ ఇదే. మొత్తానికి రవితేజ గారు బ్లాక్ బస్టర్ వచ్చేసారు.